వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టాను. అమ్మయ్య టీడీపీ నేతలకు ఇప్పటికైనా కేసీఆర్ విషయంలో తెలివి వచ్చింది అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. నిజంగా వాళ్ళకి తెలివి కాదు వచ్చింది, రోషం వచ్చింది చాలా రోజుల తర్వాత. అంటే టీడీపీ నేతలు ఎంతమంది నేతలు ఎంత తోలుమందంతో ఉన్నారనేది మనకు అర్థమవుతుంది. ఆ వర్డ్ వాడడానికి కూడా నేను ఎక్కడ ఇది ఫీల్ అవ్వట్లేదు, అంత షై ఫీల్ అవ్వట్లేదు. ఎందుకంటే ఈరోజు కేసీఆర్ మాట్లాడిన భాష, కేసీఆర్ వాడిన పదజాలం ఎంత దారుణంగా ఉన్నాయంటే, సరే మిగతా పాతయన్నీ పాత కక్షలన్నీ పక్కన పెడితే, ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు ఒక రాష్ట్రానికి. సరే కేసీఆర్ ఏ స్కూల్ నుంచి వచ్చారు, చంద్రబాబు నాయుడు శిష్యుడిగా ఎంట్రీ ఇచ్చారు, ఇవన్నీ మనం ఎన్నో సార్లు చెప్పుకుందాం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అలాగైనా కేసీఆర్ సంబోధించాల్సింది. సీఐ సదస్సుని ఎంత ప్రెషియస్‌గా తీసుకున్నారు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా. తన ఏజ్‌ని కూడా పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు విదేశాలకు తిరుగుతా ఉంటే, లోకేష్ కూడా తన తండ్రితో పోటీ పడే విధంగా ఇతర ఆస్ట్రేలియా దగ్గర నుంచి లండన్ దాకా వెళ్ళొచ్చారండి పెట్టుబడుల కోసం. అమెరికా కూడా వెళ్లారు. కనీసం కామన్ సెన్స్ లేకుండా సీఐ సదస్సు గురించి చాలా దారుణంగా మాట్లాడారు కేసీఆర్. ఆయన రావడమే 2 ఏళ్ల తర్వాత బయటకొచ్చారు. ఎందుకు బయటకొచ్చారో మనకు తెలుసు. ఒకవైపు కూతురు తిరగబడతా పార్టీ పరువును రోడ్డున పెడతా ఉంది. ఇంకోవైపు చూస్తే మనం ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం పడిపోయింది. టీఆర్ఎస్ గ్రౌండ్‌కెళ్ళిపోయింది. ఇక రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఎంపీ ఎలక్షన్స్ ద్వారా ఆయన పూర్తిగా పాతాళానికి తొక్కేశారు. ఈరోజు రేవంత్ రెడ్డి ఒక టవరింగ్ పర్సనాలిటీలాగా కనిపిస్తా ఉన్నారు కేసీఆర్. రేవంత్ రెడ్డి ముందు కేసీఆర్ పప్పులు ఉడకట్లా. ఇంకోవైపు చూస్తే హరీష్ రావు ఎప్పుడు పార్టీ నుంచి వెళ్ళిపోతారా, బీజేపీ లాంటి పార్టీలు ఎత్తుకుపోతాయనేది ఒక భయం. ఇంకోవైపు కేటీఆర్ పాపం తన పెర్ఫార్మెన్స్ ఏంటనేది అటు కంటోన్మెంట్‌లో, ఇటు జూబ్లీ హిల్స్‌లో 2 చోట్ల ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పట్లో ఆ పార్టీ లేసేది లేదు. కేసీఆర్ మళ్ళా పూర్తిగా జనంలోకి వచ్చేది లేదనేది జనానికి కూడా క్లారిటీ వచ్చింది. సో, ఇక ఆ పార్టీ మనుగడ ప్రశ్నార్థకమవుతున్న పరిస్థితుల్లో అటు బీజేపీలో విలీనమా, మద్దతా అన్న పొత్తా అన్న దిశగా వాళ్ళు అడుగులు పడతా ఉన్నాయి. ఈ క్రమంలో ఇక ఇలాగే వదిలేస్తే ఆ ఎగ్జిస్టెన్స్ కూడా ఉండదు అని కేసీఆర్ బయటకొచ్చారు. నీకు బుర్ర, బుద్ధి 2 ఉండాల. మాటకు ముందు బాబు అని పిలిపించుకుంటావు. నువ్వు నిజంగా 2 ఏళ్ల తర్వాత బయటకొస్తే నీ రాష్ట్రంలో సీఎంగా ఉంది రేవంత్ రెడ్డి. నీ రాష్ట్రంలో అధికారం ఉంది కాంగ్రెస్. రేవంత్ రెడ్డి నిర్ణయాల్లో ఏమన్నా తప్పులుంటే దాన్ని ఎక్స్‌పోజ్ చేయాలా? లేకపోతే ప్రభుత్వం తరపున ఏదైనా మంత్రులు తప్పులు చేస్తా ఉంటే వాటిని ఎక్స్‌పోజ్ చేసే ప్రయత్నం చేయాలి మీడియా ముందు. నీ తొక్క తీస్తా, తోలు తీస్తా, నా మీద చెయ్యేసే దమ్ముందా అది ఇది అంటే దానికి రేవంత్ రెడ్డి అదే భాషలో సమాధానం చెప్పారు. దట్స్ ఫైన్. అయితే ఇంకొక మాట మాట్లాడారు కేసీఆర్. ఇక ఆల్మోస్ట్ ఆయన పెట్టిన ప్రెస్ మీట్‌లో ఒక 10 నిమిషాల సేపు చంద్రబాబు నాయుడుని తిడటానికి సీఏ సదస్సులో ఏదో ఆకులకి, చెట్లకి, పుట్టలకి వాటన్నిటితో ఎంఓయూలు చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు ఇలాగే చేస్తారని కూడా మాట్లాడారు. ఎందుకు మాట్లాడారు అంటే ఏదైతే ఆంధ్ర, తెలంగాణ ఎందుకంటే దాని మీద ఎవరో ఒకరు రియాక్ట్ అవుతారు. సో, ఆంధ్ర, తెలంగాణ సెంటిమెంట్‌నో, చంద్రబాబు నాయుడు ఆంధ్రాకి వ్యతిరేకి అనే సెంటిమెంట్‌నో మరోసారి రెచ్చగొట్టొచ్చని ఆయన ప్లాన్ చేశారు గానీ, కొంత నేతలైతే సంయమనంతో ఉన్నారు. కానీ అది క్యాడర్‌కి నచ్చట్లా. ఈరోజు ఆయన అధికారంలో లేరు. ఆయన పొజిషన్‌లో లేరు ఎక్కడ. మొత్తం ఆయన ఆల్మోస్టు ఆహ్, చచ్చిన పాముతో సమానం. అలాంటి కేసీఆర్‌కి ఈరోజు సొంత కూతురే ఆయన్ని ఎదిరిస్తా ఉంది. సొంత కూతురే సవాల్ విసురుతా ఉంది. సొంత కూతుర్ని ఎలా లైన్‌లో పెట్టుకోవాలి, ఎలా ఇంట్లోకి తెచ్చుకొని కూర్చోబెట్టుకొని ఆమెను కన్విన్స్ చేయాలి, ఎలా బుజ్జగించుకోవాలనే కామన్ సెన్సే కేసీఆర్‌కి లేదు. అది వదిలేస్తాడు. అదెవరు క్వెషన్ అడిగే దమ్ము కూడా లేదు ఒక జర్నలిస్ట్‌కి. కూతురు గురించి క్వెషన్ అడిగే దమ్ము లేదు, మాట్లాడే దమ్ము కేసీఆర్‌కి లేదు. కానీ అదే కేసీఆర్ చంద్రబాబు నాయుడుని మాత్రం చాలా దారుణంగా టార్గెట్ చేస్తా ఉంటారు. ఏదో రెచ్చగొట్టాలని చూస్తే రెచ్చిపోవాలి. కానీ క్యాడర్‌కి మాత్రం అది డైజెస్ట్ కావట్లా. ఇంత సీరియస్‌గా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడితే ఎందుకు ఎవరు కూడా అటు క్యాబినెట్‌లో ఉన్న మంత్రులు గాని, ఇటు మిగతా నేతలు గాని ఎందుకు ఖండించలేదు అన్న చర్చ జరుగుతా వచ్చింది. నిన్న మొన్న రేవంత్ రెడ్డి వస్తే తిరుమల పర్యటనకు వైకుంఠ ద్వార దర్శనానికి తన ఫ్యామిలీతో పయ్యావుల కేశవ్ లాంటి వాళ్ళు దగ్గరుండి మరీ ఆయన్ని తీసుకెళ్ళడం జరిగింది. మరి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని ఆ స్థాయిలో స్వాగతించడం తెలిసినప్పుడు చంద్రబాబు నాయుడుని పట్టుకొని కేసీఆర్ నానా మాటలు అంటే ఈ మంత్రులకు ఎవరికీ ఖండించడానికి నోరు రాలేదా? ఇన్ని రోజుల పాటు 10 రోజులు, 15 రోజులు పట్టింది వాళ్ళకి ఖండించడానికి. ఫస్ట్ మనం చూస్తే ఎంఎస్ రాజు ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన ఖండించారు కేసీఆర్. ఆయన తప్ప ఎవ్వరు దీని మీద మాట్లాడలా. పాపం సోషల్ మీడియా మాట్లాడింది. టీడీపీ సోషల్ మీడియా మాట్లాడింది. టీడీపీ మీడియా మాట్లాడింది. ఎవ్వరు కూడా టీడీపీ నేతలు అసలు ఈ ఇష్యూ మీద కేసీఆర్‌ని టచ్ చేసేందుకు ఎందుకు భయం టీడీపీ నేతలకి? జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడుతున్నారా? వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి. అంటే కేసీఆర్ రేపే సీఎం అయిపోతున్నారని వీళ్ళకి వణుకు పుడుతోందా? రాజకీయంగా కూడా కేసీఆర్‌ని విమర్శించడానికి ఎందుకు వీళ్ళు భయపడతా ఉన్నారు? అంత సెంటిమెంట్‌తోని సీఏఏ సదస్సు నిర్వహించి ఈ రోజున ఆల్మోస్ట్ 614 ఎంఓయూలయినాయి. ఇక దగ్గరగా చూస్తే 13,00,00,000 పెట్టుబడులొచ్చాయి రాష్ట్రానికి. వాటిలో సగం గ్రౌండ్ అయినా ఈరోజు ఏపీ రూపురేఖలు మారిపోతాయి. ఆ కామన్ సెన్స్ కనీసం అది కూడా చెప్పలేరా కేసీఆర్‌కి? ఆ ఎంఓయూలన్నీ అది కాని పబ్లిక్ డొమైన్‌లోనే ఉన్నాయి కదా! అవన్నా చూపించలేరా కనీసం కేసీఆర్‌కి? అది కూడా చేసే ప్రయత్నం చేయలా. సో, మొత్తానికైతే ఎంఎస్ రాజు లాంటి వాళ్ళు స్పందించిన తర్వాత దీని మీద క్యాడర్‌లో చాలా వ్యతిరేకత వస్తా ఉంది.
టీడీపీ నేతల్ని ప్రతి ఒక్కటి చంద్రబాబు నాయుడే ఖండించుకోవాలా, ప్రతి ఒక్కరి చంద్రబాబు నాయుడే మాట్లాడాలా అన్న క్వెషన్స్ రైజ్ అవుతున్న క్రమంలో ఇప్పుడు టీడీపీ నేతలో కొంచెం చలనం వచ్చింది. ఆ చలనం రావడంలో భాగంగానే ఈరోజు ఆనం రామనారాయణ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడాలి. ఇలాంటి వాళ్ళు సీనియర్ నేతలు, సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు గట్టిగా మాట్లాడాలి. కేసీఆర్‌ని చాలా మాట్లాడారు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు మీద పడే నువ్వు మాట్లాడుతా ఉంటావు. నీకు కళ్ళు కనిపించట్లేదా ఏపీలో జరుగుతున్న అభివృద్ధి ఏంటో? నీ ఏడుపేదో నువ్వేడు అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు బుచ్చయ్య చౌదరి లాంటి వాళ్ళు బయటకొచ్చారు. ఎందుకంటే బుచ్చయ్య చౌదరి వాళ్ళ సమకాలీకులే. వాళ్ళంతా ఒక తానులో ముక్కలే. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే. బుచ్చయ్య చౌదరి చాలా బాగా మాట్లాడారు ఈ అంశం మీద. నువ్వు ఓడిపోయిన ప్రతిసారి చంద్రబాబు నాయుడు మీద పడి ఏడుస్తూ ఉంటావు. ఓడిపోయినప్పుడు కాదు, ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు మీద పడి ఏడ్చేవాడు. తెలంగాణ సెంటిమెంట్ తెర మీదకి వచ్చిన తర్వాత ఎప్పుడు డే 1 నుంచి ఆయన 365 రోజుల్లో 360 రోజులు చంద్రబాబు నాయుడు మీద పడే ఏడ్చేవాడు. సో ఈరోజు ఏడుస్తున్నావు, నీకెందుకు చంద్రబాబు నాయుడు మీద అంత విషం కక్కుతున్నావు అంటూ బుచ్చయ్య చౌదరి లెఫ్ట్ అండ్ రైట్ తీసే ప్రయత్నం చేశారు. ఇంకా ఒక్కొక్కరుగా నేతలు బయటకు వచ్చి కేసీఆర్ని ఇన్ని రోజులకు టార్గెట్ చేస్తున్నారు. అంటే కేసీఆర్ చంద్రబాబు నాయుడు టార్గెట్ చేసిన తర్వాత టీడీపీ నేతలు బయటకు వచ్చి కేసీఆర్ని టార్గెట్ చేయడానికి వాళ్ళకి 20 రోజులు, దగ్గరగా 15 రోజుల నుంచి 20 రోజులు పట్టింది. సో ఇది చాలా వ్యంగ్యంగా చర్చ జరుగుతోంది దీని మీద సోషల్ మీడియాలో. బట్ ఇప్పటికైనా కొంతమంది రియాక్ట్ అవుతున్నారు కదా, గోరంట్ల లాంటి వాళ్ళు, ఆనం లాంటి వాళ్ళని కొంతమంది దీన్ని వెల్కమ్ చేస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. మరి క్యాబినెట్లో ఆనం ఒక్కడే ఉన్నాడా? టీడీపీ సీనియర్ నేతల్లో గోరంట్ల ఒక్కడే ఉన్నాడా? ఇంతమంది లేరా? ఇంతమంది ఉన్నారు క్యాబినెట్లో. మంచి వాయిస్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కడ తమ మంత్రి పదవులకు ఇబ్బంది వస్తుందో అని కొందరు, ఇచ్చిన వాళ్ళేమో మన మంత్రి పదవులను కాపాడుకునే ప్రయత్నంలో ఇంకొందరు, ఇవ్వని వాళ్ళేమో మనకు మంత్రి పదవి ఉన్నందుకు మనం ఎందుకు పదవి లేనప్పుడు మనం ఎందుకు మాట్లాడాలని ఇంకొందరు. టీడీపీలో మంచి గట్టి వాయిస్ ఉంది, సమర్థవంతంగా మాట్లాడగలరు అనుకున్న నేతలు కూడా ఈరోజు సైలెంట్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి ఎక్కడో అక్కడ. ఎందుకంటే ప్రతి విషయం మీద లోకేషో, పవన్ కళ్యాణో, చంద్రబాబు వీళ్ళు ముగ్గురేగా మాట్లాడరు. అందరూ మాట్లాడాల్సిన సందర్భం ఇలాంటి అంశాల మీద. ఆయన రాష్ట్రాన్ని, లోకేష్ను చంద్రబాబునే కాదు ఆయన అవమానించింది, రాష్ట్రాన్ని కూడా అవమానించారు. సదస్సు అంత అద్భుతంగా జరిగి ఆనంద మహీంద్ర లాంటి వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడిని, ఆయన పాలనను, లోకేష్ని ఆకాశానికి ఎత్తేస్తే వాళ్ళని కూడా అవమానించేలాగా కేసీఆర్ మాట్లాడారు. అంటే ఎంతకాలం తెలంగాణ నేత అయ్యుండొచ్చు ఆయన, కానీ తెలంగాణని ప్రమోట్ చేసుకునే క్రమంలో ఆంధ్రాని ఎంతవరకు తొక్కుతూ ఉంటాడు ఆయన? సో అలా రాష్ట్రానికి అవమానం జరిగినప్పుడన్నా వీళ్ళు మాట్లాడాలి కదా, పరిపాలనలో ఉన్న వాళ్ళంతా, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళంతా. సో అందుకే ఇన్ని రోజుల కన్నా టీడీపీ నేతలకు ఆ మాత్రం అన్నా కొంచెం సోయొచ్చింది అనేది కొంచెం ఒక పాజిటివ్ వైబ్ కనిపిస్తూ ఉంది. అందుకే మనం ఈరోజు ఆ టైటిల్ పెడతాం జరిగింది.